సింగరేణి సంస్థ కేవలం బొగ్గు గనులకే పరిమితం కాకుండా ఇతర ఖనిజాల వైపు కూడా మల్లుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ క్రమంలోనే గ్రీన్ ఎనర్జీలో కూడా ఈ సంస్థ ప్రవేశించినట్టు తెలిపారు. అయితే బొగ్గు బ్లాక్ల వేలంలో సింగరేణి పాల్గొనవలసిన అవసరం ఉందన్నారు భట్టి. లేని పక్షంలో ఆ బొగ్గు బ్లాక్లు ప్రైవేటు వ్యక్తులకు వెళ్లే అవకాశం ఉందన్న ఆయన ఇప్పటికే సత్తుపల్లి, కోయిగూడెం బ్లాక్లు ప్రైవేటు వ్యక్తులకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. అంటే కేవలం బొగ్గును ఉత్పత్తి చేయడమే కాకుండా కరెంటు ఉత్పత్తిలో కూడా సింగరేణి కాలనీస్ ఇప్పటికే ప్రవేశించిన విషయం కూడా మీ అందరికి తెలిసిందే. జైపూర్ దగ్గర థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టి నడుపుతున్నటువంటి విషయం. మారుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీకి వెళ్ళి దృష్టి పెట్టమని చెప్పి, గ్రీన్ ఎనర్జీకి వెళ్ళి వెళ్ళాలని చెప్పి ప్రపంచం కోరుతున్నటువంటి సందర్భంలో పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి సింగరేణి కాలనీస్ కూడా గ్రీన్ ఎనర్జీ దాంట్లోకి భాగస్వామ్యం తీసుకోవడానికి ముందుకు వెళ్తా ఉంది. దీంట్లో భాగంగా ఇప్పటికే కొన్ని ఫ్లోటింగ్ సోలార్ పెట్టింది. భవిష్యత్తులో పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ కూడా పోవాలని ఆలోచన చేస్తూ ఉంది. అట్లాగే మౌంటెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్లో కూడా వెళ్తూ ఉంది. అట్లాగే గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి కూడా సింగరేణి కాలనీస్ ఆలోచన చేస్తూ ఉంది. సింపుల్, వేలంపాట ద్వారా బొగ్గు బ్లాకులు పొందితే లాభం ఉంటే ఎవరికి ప్రయోజనం? సింగరేణికి ప్రయోజనం, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే అదనపు ఆదాయం ఏమైనా ఉందంటే ఏమీ ఉండదు. సింగరేణికి ఎటువంటి ప్రయోజనం? సింగరేణి ప్రస్తుత సంస్థకు 38 గనుల్లో బొగ్గు ఉత్పత్తి చేస్తుంది. వీటిలో 10 గనులు రానున్న 5 ఏళ్లలో మూతపడిపోతా ఉంది. అవి మూతపడితే కొత్త బ్లాకులు రాకపోతే సింగరేణి నష్టం. కాబట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే మూసేసినటువంటి బ్లాకులకి కంపల్సరీగా కొత్త బ్లాకులు తెచ్చుకుంటే తప్ప బొగ్గు కానీ ఉద్యోగస్తులు ఉద్యోగాలు కానీ ఉండవు. కాబట్టి సింగరేణికి లాభం. అట్లాగే రాష్ట్రానికి కలిగే ఆర్థిక ప్రయోజనం, వేలంపాట ద్వారా వచ్చే రాయల్టీ జనరల్గా 4.5% రాయల్టీ ఆ రాష్ట్రాలకు చెల్లించాలి. సో ఇప్పుడు ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే సింగరేణికి నష్టం, ఎవరు పార్టిసిపేట్ చేయొద్దని చెప్పారు. ఏం నష్టం సింగరేణికి? ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఒకవేళ 4.5% కట్టాల్సిన సింగరేణి రాయల్టీ ప్రైవేట్ వ్యక్తులు ఇంకో 1% పెంచారనుకో, ఆ రాయల్టీ రాష్ట్రానికి పోతుంది. సింగరేణి కూడా అదే రాయల్టీ పాడుతుంది. 4.5 నుంచి 6 పాడాడు అనుకో సింగరేణికి బ్లాక్ వస్తుంది, రాయల్టీ ఏమో రాష్ట్రానికి వస్తుంది 6%. వాళ్ళు 7% పాడాడు అనుకో, సింగరేణి 8 పాడితే సింగరేణికి బ్లాక్ వస్తుంది, రాయల్టీ రాష్ట్రానికి వస్తుంది. సో ఏ రకంగా చూసినా దాని మీద వచ్చే రాయల్టీ, వాళ్ళు సింగరేణి రాయల్టీ కడదాం అనుకుంటే ఆ రాయల్టీ రాష్ట్రానికే వస్తుంది, బ్లాక్ ఏమో సింగరేణికి వస్తుంది. రెండు రాష్ట్రానికి కాబట్టి ఈ రెండింటికి ప్రయోజనం. ఒకవేళ సింగరేణి పార్టిసిపేట్ చేయకపోతే నీకు ప్రైవేట్ వ్యక్తులు పోయినటువంటి బొగ్గులో వచ్చే రాయల్టీ మాత్రమే రాష్ట్రానికి వస్తుంది, కానీ పెద్ద బ్లాక్ మాత్రం ప్రైవేట్ వ్యక్తి పోతుంది, సింగరేణికి రా. దానివల్ల పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణికి రావాల్సిన 1000 టన్నులకు సంబంధించిన కోల్ బ్లాక్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. కోల్పోయారు కూడా. వేలంపాటలో సింగరేణి పాల్గొనకపోతే జరిగే నష్టం ఏంటి? నష్టం ఏంటంటే ఆల్రెడీ ఇప్పటికి ఒకసారి పాల్గొనకపోతే సత్తుపల్లి, కోయగూడ ఓపెన్ కాస్ట్ బ్లాకులు ఇప్పటికే నష్టపోయింది. ఎవరు పోయినాయి? ఎవరు పోయినాయి అంటే 2 ప్రైవేటు వ్యక్తుల సంబంధించిన సంస్థలకు పోయింది. ఆ వ్యక్తులు ఎవరో, సంస్థలు ఎవరో మనం పాల్గొనకుండా ఇండైరెక్ట్గా వాళ్ళకు ఉపయోగపడేట్టుగా ఎందుకు చేయాల్సి వచ్చిందో లోతుగా అధ్యయనం చేస్తే అందరికీ అర్థమవుతుంది. ఇవాళ కూడా రేపొద్దున ఆక్షన్ జరిగితే మన రాష్ట్రంలో మనం పాల్గొనకుండా ఉంటే పెద్దల సంబంధించిన సంస్థలకి పోయేటట్టుగా మనం మార్గాన్ని సుగమం చేయటం తప్ప రాష్ట్రానికి కానీ సింగరేణి కానీ వచ్చే లాభం లేదు. ఇప్పటికి కూడా వాళ్ళు తీసుకున్నటువంటి సత్తుపల్లి, కోయగూడెం ఓపెన్ కాస్ట్ బ్లాకులు ఆ ప్రైవేట్ వ్యక్తి చేతుల్లోకి పోయినాయి. ఇంతవరకు వాళ్ళు చేయలేకపోయారు, అయినా కానీ వాళ్ళ దగ్గర